హలో మోటో లవర్స్, వెల్కమ్ టు కేఎన్ఆర్ మోటో ఫ్రెండ్స్. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చాను మారుతి బ్రిజా 2026 ఫేస్ లిఫ్ట్ మోడల్. దీంట్లో వచ్చేసి మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఇక ఓల్డ్ వెర్షన్ నుంచి న్యూ వెర్షన్కి ఇక అప్గ్రేడ్తో మంచి ఫీచర్స్ తీసుకొచ్చారు. ఇది 1 లీటర్ టర్బో ప్లస్ జెట్ ఇంజన్తో వచ్చింది. ఇక దీంట్లో మంచి ఫీచర్స్ ఉన్నాయి, అవేంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. న్యూ మారుతి బ్రెజా 2026 ఫేస్ మోడల్లో ఉన్న ఇంజన్ గురించి కనుక డిస్కస్ చేస్తే, మన దగ్గర ఉన్న ఈ న్యూ మారుతి బ్రెజా ZXi లో ఉన్న 1.0 బూస్ట్ జెట్ టర్బో ఇంజన్, ఇది వచ్చేసి 1000 cc. ఈ ఎస్యూవికి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. లో RPM నుంచి స్ట్రాంగ్ పికప్ వస్తుంది. ఇక మనకు స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల మైలేజ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇది వచ్చేసి 6 స్పీడ్ మాన్యువల్ గేరు. ఇక పర్ఫార్మెన్స్ విషయంలో చాలా బాగుంటుంది. ఇక ఈ న్యూ బ్రెజాలో 1.0 బూస్ట్ జెట్ ఇంజన్ అనేది ఇది మంచి చాయిస్ అని చెప్పొచ్చు. ఈ బ్రెజా 1.0 టర్బో మాన్యువల్ ట్రాన్స్మిషన్లో 4 వేరియంట్స్ ఉన్నాయి. అవేంటంటే LXi, VXi, ZXi ప్లస్ ఈ 4 వేరియంట్స్. ఇందులో ఓన్లీ మనకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే ఉంటుంది. దీంట్లో ఆటోమేటిక్ ఉండదు. మనకు ఆటోమేటిక్ కావాలంటే మళ్ళీ 1.5కి వెళ్ళాల్సి వస్తుంది. మనకు 1.5లో LXi, VXi, ZXi ప్లస్ ట్రాన్స్మిషన్లో మనకు ఆటోమేటిక్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మనకి ఓన్లీ 1 లీటర్ ఇంజన్లో మటుకు మనం పైన డిస్కస్ చేసిన ఈ 4 వేరియంట్సే ఉంటాయి. మనకి మార్కెట్లో ఈ బ్రిజా 2026 ఫేస్ లిఫ్ట్కి చాలా టఫ్ కాంపిటీషన్ కూడా ఉన్నాయి. ఆ కార్స్ ఏంటంటే టాటా నెక్సాన్, అలాగే హోండాలో ఉన్న వెన్యూ, అలానే కియాలో ఉన్న సోనెట్, అలానే మహీంద్రాలో ఉన్న 3XO. ఈ బ్రెజా 2026 మనకి అండర్ బాడీ CNGతో తీసుకురావడం జరిగింది. మనకి రేర్లో ఉన్న బూటింగ్ స్పేస్ని పెంచడం కోసం ఈ అండర్ బాడీ CNG అనేది ఇవ్వడం జరిగింది. ఈ న్యూ మారుతి బ్రెజాలో ఉన్న ఫ్రంట్ డిజైన్ గురించి డిస్కస్ చేద్దాము. ఇక ఫస్ట్ లుక్లోనే చాలా ప్రీమియం ఫీల్ ఇస్తుంది. కొత్త బోల్డ్ గ్రిల్ యాడ్ చేశారు దీంట్లో. ఇక అలానే షార్ప్ LED హెడ్ ల్యాంప్స్ కూడా యాడ్ చేశారు ఈ మోడల్లో. ఫాగ్ ల్యాంప్స్ తో పాటు ఎక్స్టెండెడ్ LED DRLs ఫ్రంట్ లుక్ ని మరింత స్టైలిష్ గా మార్చారు. అలానే వైడ్ బంపర్ డిజైన్ వల్ల SUV స్టాన్స్ అనేది చాలా మస్కులర్ గా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ క్రోమ్ అసెంట్స్, ఇక అలానే స్పోర్టీ లైన్స్ తో కలిపి రోడ్ ప్రెజెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది ఈ కారు. ఇక డే టైంలో అయినా నైట్ టైంలో అయినా ఈ బ్రెజా యొక్క ఫ్రంట్ డిజైన్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మారుతి ఫేస్ లిఫ్ట్ మోడల్లో ఇక సైడ్ ప్రొఫైల్లో మంచి క్లాడింగ్స్తో, మంచి గ్రౌండ్ క్లియరెన్స్తో మంచి ఫ్యూచర్స్ ఇచ్చారు. అవేంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఈ బ్రెజా యొక్క సైడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఇది డ్యూయల్ టోన్ బాడీ కలర్తో తీసుకురావడం జరిగింది. అలాగే మనం చూస్తున్నాం కదా, ఇక్కడ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ SUVకి చాలా స్పోర్టీ లుక్ ఇచ్చాయి. ఇక అలానే మంచి గ్రౌండ్ క్లియరెన్స్తో తీసుకురావడం జరిగింది. విలేజ్ రోడ్స్లో కానీ హై స్పీడ్ బ్రేకర్స్ ఉన్నా సరే మనకు డ్రైవింగ్ అనేది చాలా కాన్ఫిడెంట్తో చేసుకోవచ్చు. ORVMస్తో బ్లైండ్ స్పాట్ మానిటర్ ఉండటం వల్ల పక్కనే వచ్చే వెహికల్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. లేన్ చేంజ్ చేసే టైంలో ఎక్స్ట్రా సేఫ్టీ కూడా ఇస్తుంది. ఇక అలానే బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, స్ట్రాంగ్ సైడ్ క్లాడింగ్స్ SUV స్టాండ్స్ని మరింత బోల్డ్గా మార్చింది. ఇది వచ్చేటప్పటికి మనకి సైడ్ ప్రొఫైల్. మన దగ్గర ఉన్న వేరియంట్ వచ్చేటప్పటికి బ్రీజాలో ZXi ప్లస్ వేరియంట్, ఇది టర్బో వేరియంట్. ఇక దీంట్లో ఫ్రంట్ రోలో ఉన్న హైలైట్ ఫీచర్స్ ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఈ బ్రెజా ZXi ప్లస్ వేరియంట్లో ఉన్న ఫ్రంట్ ఇంటీరియర్ గురించి మాట్లాడుకుందాం. డ్యూయల్ టోన్ ప్రీమియం డాష్ బోర్డ్, ఇక అలానే సాఫ్ట్ టచ్ ఫినిష్, సిల్వర్ ఇన్సర్ట్స్ కలిపి క్యాబిన్కి ఒక ప్రీమియం ఫీల్ ఇస్తాయి. ఇక అలానే డ్రైవర్ సీట్లో కూర్చోగానే విజిబిలిటీ చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ రైట్ సైడ్లో చూస్తున్నాం కదా, మనకి పుష్ స్టార్ట్ బటన్ అనేది ఇవ్వడం జరిగింది. మన కీ జస్ట్ మన పాకెట్లో ఉన్నా సరే జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేస్తే ఇంజన్ వెంటనే స్టార్ట్ అవుతుంది. ఈ ZXiలో 1 లీటర్ బూస్ట్ జెట్ టర్బో ఇంజన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేటప్పటికి 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్. మనకు టర్బో ఇంజన్ కావడంతో లో RPM నుంచి స్ట్రాంగ్ పికప్ వస్తుంది. సిటీ ట్రాఫిక్లో చాలా స్మూత్గా డ్రైవ్ చేసుకోవచ్చు. మనకి హైవేలో మాన్యువల్గా డ్రైవర్ సీట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి కంఫర్టబుల్ డ్రైవింగ్ పొజిషన్ అనేది ఈజీగా సెట్ చేసుకోవచ్చు. ఇక సీట్స్ విషయానికి వస్తే లెదర్ కుషనింగ్తో కంఫర్టబుల్ సీట్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు అలానే ఈ 2 ఫ్రంట్ సీట్స్ వచ్చేటప్పటికి వెంటిలేటెడ్ సీట్స్. ఇవేంటంటే లాంగ్ డ్రైవ్స్ లో కూడా మంచి సపోర్ట్ని ఇస్తాయి ఈ సీట్స్. మనకి ఫ్రంట్ లో వైర్లెస్ ఛార్జింగ్ విత్ కూలింగ్ ప్యాడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక అలానే 10.1 ఇంచ్ టచ్ స్క్రీన్, అలానే 64 కలర్ అంబియంట్ లైటింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు 64 కలర్ అంబియంట్స్ అనేది సెట్ చేసుకోవచ్చు ఈ కార్లో. ఇక అలానే స్టీరింగ్ వీల్ వచ్చేటప్పటికి లెదర్ వ్రాప్తో మల్టీ ఫంక్షన్ డిజైన్తో ఇచ్చారు.
ఇక స్టీరింగ్ వీల్ వచ్చేటప్పటికి లెదర్ ర్యాప్తో మల్టీ ఫంక్షన్ డిజైన్తో ఇవ్వడం జరిగింది. ఆడియో కంట్రోల్స్, ఫోన్ కంట్రోల్స్, అలానే క్రూజ్ కంట్రోల్స్, బటన్స్ అన్నీ స్టీరింగ్ పైన ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏంటంటే మనకు వైల్ డ్రైవింగ్లో హ్యాండ్స్ ఎక్కడ మూవ్ చేయకుండా ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు. స్టీరింగ్ వచ్చేటప్పటికి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ స్టీరింగ్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మనకు పర్ఫెక్ట్ డ్రైవింగ్ పొజిషన్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇంకా అలానే మనం ఇక్కడ పైకి చూస్తే గనక ఎలక్ట్రిక్ సన్ రూఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది క్యాబిన్ కి మంచి ఫీల్ ఇస్తుంది. మనకి ఇది లాంగ్ డ్రైవ్స్ లో చాలా యూజ్ అవుతుంది, నేచర్ ఎంజాయ్ చేయడానికి, ఫ్యామిలీ పర్పస్ లో. డోర్ ప్యాడ్స్ పై ఉన్న ఈ సాఫ్ట్ ఆమ్రెస్ట్, అలానే పవర్ విండో కంట్రోల్స్, బాటిల్ హోల్డర్, అలానే డోర్ పాకెట్స్ చాలా ప్రాక్టికల్గా డిజైన్ చేశారు ఈ కార్లో. నాకు ఓవరాల్గా ఇంటీరియర్ వచ్చేటప్పటికి చాలా ప్రీమియంగా అనిపించింది ఈ కార్లో. టర్బో పర్ఫార్మెన్స్తో అన్ని కలిపి ఫ్యామిలీ ఎస్యూవీ కోసం ఒక కంప్లీట్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు ఈ కారు. మనకి రేర్ సీట్స్ వచ్చేటప్పటికి చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి, చూస్తున్నారు కదా. లెగ్ స్పేస్ కూడా చాలా బాగుంది. ఇక్కడ హెడ్ స్పేస్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇక రేర్ సీట్లో మనకి రేర్ వెంట్స్ కూడా ఇచ్చారు, అలాగే సీ చార్జరు. ఇక్కడ మనకి ఇదేంటంటే ఇది క్లాడింగ్. ఇదేంటంటే మనకి ఈ కార్ వచ్చేటప్పటికి గ్లోబల్ ఎన్క్లాప్లో 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. సో ఇదేంటంటే మనకు సేఫ్టీ పర్పస్లో ఇది ఒక హంప్ లాగా ఉంటుంది. కొంచెం రేర్ కూర్చున్న వాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఉన్నా సరే సేఫ్టీ విషయానికి వస్తే చాలా బాగుంటుంది ఈ కారు. ఈ న్యూ బ్రెజాలో రేర్ క్యాబిన్ వచ్చేటప్పటికి ఫ్యామిలీ కంఫర్ట్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేశారు. మనకు వచ్చేటప్పటికి రేర్ సీట్స్ చాలా వైడ్గా ఉంటాయి. మనకి దీనివల్ల ఏంటంటే ముగ్గురు అడల్ట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు. మనకేంటంటే లాంగ్ డ్రైవ్స్లో కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది రేర్ క్యాబిన్. మనకి రేర్ కూడా ఏసీ వెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనకేంటంటే బ్యాక్ సీట్లో కూలింగ్ అనేది ఈజీగా అవుతుంది. టైప్ సి చార్జర్ పోర్టు, ఇక అలానే ఈజీగా ఛార్జ్ చేసుకోవడానికి ఇది ఇవ్వడం జరిగింది. డోర్ బాటిల్ హోల్డర్స్ ఇవ్వడం జరిగింది. మంచి లెగ్ రోము, తర్వాత హెడ్ రోమ్ వల్ల లాంగ్ డ్రైవ్స్లో కూడా ప్యాసింజర్కి కంఫర్టబుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మనకి బ్రీజా ZXi ప్లస్ వేరియంట్లో నాకు మంచి ఫీచర్ ఇది. ఇదేంటంటే మనకి హెడ్ రెస్ట్ ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మన హైట్ తగ్గట్టుగా హెడ్ రెస్ట్ ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, చూస్తున్నాం కదా. మనకి రేర్ వ్యూ వచ్చేటప్పటికి ఈ బ్రీజాలో ZXi ప్లస్ వేరియంట్లో చాలా అట్రాక్టివ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది సుజుకి లోగో, ఈ బ్రీజా క్లాడింగ్, ఇక అలానే మనకి ఇక్కడ చూస్తే కనుక స్మార్ట్ హైబ్రిడ్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఈ కార్ వచ్చేసి స్మార్ట్ హైబ్రిడ్. ఇక అలానే టర్బో బూస్ట్ జెట్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక లోగో ఇచ్చారు. ఈ బ్యాడ్జింగ్ అనేది చాలా ఎక్సలెంట్ ఉంది. ఈ రేర్ వ్యూకి ఇది చాలా అట్రాక్షన్ తీసుకొచ్చింది. ఇక అలానే మనకు చూసినట్టయితే కనుక బూటింగ్ స్పేస్, మనకి ఒకసారి బూట్ స్పేస్ ఎంత ఉందో ఒకసారి చూద్దాము. ఒకసారి బ్యాక్ రేర్లో మనకు బ్యాక్ బూట్ స్పేస్ వచ్చేటప్పటికి 328 లీటర్స్. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ సెగ్మెంట్కి ఇది మంచి బూట్ స్పేస్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ బూట్ ల్యాంప్స్ కూడా ఇచ్చారు, చూస్తున్నాం కదా బూట్ ల్యాంప్స్. ఇది ఫ్యామిలీ పర్పస్లో ఎక్కడైనా మన టూర్స్కి వెళ్ళినా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, మంచి లగేజ్ పడుతుంది దీంట్లో. సో చూశారు కదా, ఇవి ఈ హైలైట్ ఫీచర్స్ మనకు వచ్చేటప్పటికి ఓల్డ్ వెర్షన్ నుంచి న్యూ వెర్షన్కి అప్గ్రేడ్ చేసి తీసుకొచ్చారు. ఈ సెగ్మెంట్లో ఈ మంచి ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. ఇవి ఈ మారుతి బ్రీజా 2026 ఫేస్ లిఫ్ట్లో ఉన్న హైలైట్ ఫీచర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్, బై బాయ్.